హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఎప్పుడు కూడా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయిబాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చాను. ఈరోజు కార్తీక సోమవారం, లాస్ట్ సోమవారం. ఆ శివుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివయ్యని తాకి మీ మనసులో ఉన్న కోరికను శివుడికి చెప్పుకోండి, కంపల్సరీ మీ కోరిక నెరవేరుతుంది. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఇక వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ కష్టాలు సమస్యలు ఏ ఉన్నా సరే బాబా గారికి చెప్పుకోండి. ఆ బాబా గారి కష్టాలు సమస్యలన్నీ కూడా తీర్చేస్తాడు. మనకున్న సమస్యలన్నీ కూడా, ఏదైనా సరే, ధన సమస్యలున్నా, కష్టం ఉన్నా సరే, ఏదైనా సరే తీర్చేస్తాడు. కాబట్టి మనము మనస్ఫూర్తిగా కంపల్సరీగా బాబా గారికి చెప్పుకోండి. ఇక బాబా గారి సందేశం విందామా మరి. శివుడిని తాకిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. మీరు మీ గమ్యాన్ని తొందరగా చేరుకోవాలంటే ఆతృతతో మీరు కొన్నంటే మీకోసం చెప్పేటువంటి మాటలు సైతం ఎప్పుడు కూడా వినిపించుకోకుండా, అర్థం చేసుకోకుండా, మంచి సూచనలను ఎన్ని అందిస్తున్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి కేవలం మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని ఏదో జరిగిపోయిందని అంటే భగవంతుడు ఇచ్చేంత వరకు కూడా ఆగకుండా మీకు మీరుగా అవకాశాలను ఏర్పరచుకుంటూ సృష్టించుకొని మీకు మీరుగా తొందరపాటు నిర్ణయాలను తీసుకొని ఆ తర్వాత దానివల్ల కలిగే నష్టాలను కానీ, దానివల్ల బాధలు కానీ అంతా మీరు నాపై వేస్తున్నారు. నష్టం చూసిన తర్వాత బాబా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అన్నీ కూడా నిన్నే కదా నమ్ముకొని మరి ప్రతి ఒక్క పనిని చేశాను, మరి నాకు ఇంత నష్టం వస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు, ఏదైనా చేయవచ్చు కదా అని మాత్రం అడగవద్దు. ఎందుకంటే ముందు నుండి మీకు అది మీ కుటుంబానికి అసలు ఏ మాత్రం కూడా సరిపోదు అన్నటువంటి ఉద్దేశంతో నేను ఎన్నో రకాలైనటువంటి సూచనలను మీకు తెలియబరుస్తుంటాను. ఎన్నో రకాలైనటువంటి సందేశాల ద్వారా మీకు తెలియబరుస్తుంటాను. ఎన్నో రకాల సూచనలు మీకు అందించాలని ప్రతి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాను. కానీ మీకు మాత్రం గుర్తించకుండా మీకు మీరుగా ఏవో నిర్ణయాలు తీసుకొని మీకు మీరుగా తొందరపాటుతో కొన్ని పనులు చేస్తుంటారు. వాటన్నిటి వల్ల జరిగిన నష్టాన్ని నాపై వేస్తుంటారు. అది ఎప్పటికీ కూడా మంచిది కాదు. ఎందుకంటే మీకు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు నేను ఆపాలని చేస్తూ ఉంటాను. మీరు చెడు మార్గంలో వెళ్ళేటప్పుడు, సొంత ఆలోచనతో పనిని మొదలుపెట్టేటప్పుడు వాటి వల్ల నష్టం జరిగితే బాబా అంటే నేను మాత్రం ఏం చేయాలి చెప్పండి. అందుకే చెప్తుంటాను, సమయం కాస్త అనుకూలించేంత వరకు ఓపిక పట్టండి అని. ఇక ఎప్పుడు కూడా నేను చెప్పేటువంటి సందేశాల ద్వారా మీరు ఎన్నో రకాలైనటువంటి సూచనలు మీకు అందిస్తూ ఉంటాను. వాటన్నిటిని ఎదుర్కొన్నప్పుడే నువ్వు తప్పకుండా జీవితంలో ముందడుగు వేయగలవు. అలా కాకుండా ఎప్పుడు కూడా ఇలా నష్టం జరిగిందని ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు. అర్థం చేసుకొని బంధం గురించి నువ్వు ప్రతిరోజు దిగులు చెందుతూ ఉంటే ఇక వారికి నీ గురించి నువ్వు వినిపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మంచిదానివి, మంచివాడివని వారు ఎప్పుడు కూడా చేసుకోలేనప్పుడు వారి గురించి నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారిని వద్దనుకొని, కాదనుకొని వెళ్ళిన వారిని వారి వెంట నువ్వు పరుగులు పెట్టవద్దు. కాబట్టి అలాంటి బంధం ఎక్కువ రోజులు కూడా నిలబడదు. ఎందుకంటే మీకు మీరుగా మిమ్మల్ని, మీ మనస్తత్వాన్ని ఇష్టపడి మిమ్మల్ని కోరుకున్న వారితో మీ జీవితాన్ని గడపాలి తప్ప మిమ్మల్ని వద్దనుకొని అసలు మీ చీదరించుకుంటూ ఉండేవారితో మీరు ఎంత ప్రేమను చూపించినా కూడా అది కేవలం నటనలాగానే అనిపిస్తుంది. అలాంటి వారిని దూరంగా ఉండడం చాలా ఉత్తమమైన పని. ఎప్పుడు కూడా నేను ఎందుకు ఓపిక పట్టమని చెప్తుంటానో తెలుసా. అలా మీరు ఓపికగా ఎదురు చూసి ఉన్నాడు. ఆ ఆలస్యంలో వచ్చిన ఆనందం, అద్భుతమైనటువంటి సంతోషాన్ని మీకు పరిచయం చేయాలని, ఆలస్యం వలన మీకు ఎలాంటి నష్టం కలగదని వాటిలను తెలియపరిచేందుకు. ఎందుకంటే నాకు మీ మీద అంత అభిమానం, అంత ఇష్టం ఉంది. కాబట్టి నా మాటల పట్ల నా నమ్మకం ఉండాలి అంటే నేను చెప్పిన ప్రతి మాటను కాస్తైనా మీరు ఓపికగా ఎదురు చూస్తూ ఉండండి. మీకు ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు వెంటనే దాని నుండి బయటపడాలని ఎప్పుడు కూడా అనుకోవద్దండి.
ఆ సమస్యను మీకు మీరుగా ఛేదించండి. ఏదైనా కానీ సరే ఎప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తప్పకుండా పొందుతారు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఈ బాబా సహాయాన్ని అందిస్తారు కదా, మిమ్మల్ని అలా వదిలేయడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చేతిని కూడా విడిచిపెట్టాడు. మరి అలాంటప్పుడు మీకు అన్నీ కూడా తెలిసి కూడా ఈ సాయిపై అంత నమ్మకాన్ని ఉంచుకొని కూడా ఇంకా అపనమ్మకంతో సాయి అంటూ మరలా మీ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటున్నారు తప్ప బాబా చూసుకుంటాడు అన్నటువంటి నమ్మకాన్ని మీరు ఏర్పరచుకోలేకపోతున్నారు. ఆ సమస్యను చివరి వరకు అంటే మీ దగ్గరకు వచ్చినప్పటి నుండి ఆ సమస్య మీ నుండి వెళ్ళేంత వరకు నేను తప్పకుండా సమస్యను తప్పకుండా చూసుకుంటాను. ఇంకా ఎక్కువగా దాని గురించి ఆలోచించి నీకు నువ్వుగా మనసును పాడు చేసుకోవద్దు. నీ చెంత నుండి దూరం అయ్యేంత వరకు దాని పరిష్కార మార్గాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఎంతసేపు ఏదైనా సమస్య వచ్చిన దాని నుండి బయటపడి మీకు మీరుగా ఇంకాస్త సమస్యలో కూరుకుపోయే విధానంగా చేసుకుంటున్నారు. కాబట్టి మిమ్మల్ని సమస్య నుండి తప్పించుకోవద్దని చెప్తున్నాను. ఆ సమస్య ఎలాంటిదైనా కానీ ధైర్యంగా నిలబడి పోరాడమని చెప్తున్నాను. మీకు అందుకు శక్తియుక్తులు లేనప్పుడు ఈ బాబా తప్పకుండా మీకు సహాయాన్ని అందిస్తారని మరలా గుర్తు చేస్తున్నాను. ఏదో ఒక రూపంలో అయితే తప్పకుండా సహాయాన్ని అందిస్తాను అని చేసినటువంటి వాగ్దానంలో దప్పించుకోబోతున్నాను. మీకే తెలుస్తుంది. మీకు ఇవ్వబోతున్న బహుమతిని ఎవరు కూడా నాశనం చేయలేరు. మీరు సంతోషంగా ఉండేందుకే ఇన్ని రోజులు మీరు పడినటువంటి మీ కలను కోరికను కాస్త ఆలస్యం చేశాను. ఇప్పటి వరకు నుండైనా దిగులు పడదు. అధర్గానికి మార్గం అనేకం కావచ్చు, కానీ ధర్మం యొక్క మార్గం ఒకటే ఉంటుంది. అది రాజా మార్గంలా ఉంటుంది. అది భగవంతుడి యొక్క మార్గం. కాబట్టి నేను ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోనే ఉండమని చెప్తున్నాను. నువ్వు ఎంత సహనంతో వేచి ఉంటావో అంత అంతులేనటువంటి ఆనందం కూడా నీ సొంతమవుతుంది. తప్పకుండా నువ్వు నాకు నీపై ఎట్టి పరిస్థితుల్లో కూడా అపనమ్మకం అనేది మాట, అలాగే అపనమ్మకం అనేది నా మనసులో ఎప్పుడు కూడా చోటు ఇవ్వను. ఎందుకంటే నీపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా నా సమస్య గురించి నీ వద్ద చెప్పుకుంటూ వస్తున్నాను, మొరపెట్టుకుంటున్నాను. కాకపోతే ఆ సమస్య వచ్చినప్పుడు అది కలిగించేటువంటి బాధ వలన నేను ఎంతో ఆందోళన చెందుతున్నాను. దానివల్ల ఎంతో చిత్రవదన అనుభవిస్తున్నా. అది నీకు కూడా తెలుసు కదా. మానవ మాత్రం మనం ఇంకేం చేయాలి? ఆ సమస్యను చూసి భయపడక మరి ఏం చేయమంటావు చెప్పు? ఎందుకంటే నీపై పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా నా సమస్య గురించి నీ వద్ద చెప్పుకుంటూ వస్తున్నాను, మొరపెట్టుకుంటున్నాను. కాకపోతే ఆ సమస్య వచ్చినప్పుడు అది సహించేటువంటి బాధ వలన నేను ఎంతో ఆందోళన చెందుతున్నాను. దానివల్ల ఎంతో చిత్రవదన అనుభవిస్తున్నాను. అది నీకు కూడా తెలుసు కదా. మానవ మాత్రం మరి మేమేం చేయాలి? ఆ సమస్యను చూసి భయపడక మరి ఏం చేయమంటావు చెప్పు? నేనున్నానని నువ్వు నమ్మితే నేను నీతోనే ఉన్నాను. నీలో ధైర్యాన్ని నేను జాగ్రత్తగా ముందుకు నడిపిస్తాను. దాని గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నప్పుడు మరి ఈ సాయి గురించి ఇంకెంత ఆలోచించాలి? ఈ సమస్యను ఈ బాబా తోడుగా ఉన్నాడని ఆ సమస్య తప్పకుండా నీ నుండి వెళ్ళిపోతుంది. అంతేకాని ఆ సమస్యను చూసి భయపడి నీ బాబాపై అపనమ్మకాన్ని పెంచుకుంటున్నావా? నేను నీకు ఒకటే చెప్తున్నాను. ఎలాంటి పరిస్థితి అయినా సరే కానీ సునాయాసనంగా దాన్ని అంగీకరించమని చెప్తున్నాను. బలం, ధైర్యం ఈ పరిస్థితిని అధిగమించడం తప్పకుండా నేర్చుకో. నీ సంకల్ప శక్తి నీకు ఉన్నటువంటి గొప్ప బహుమతిని అని తెలుసుకో. అలాగే నీ ప్రయాణానికి సాయి ఎప్పుడు కూడా తోడు ఉంటాడని తెలుసుకో. నీ స్వార్థమైనటువంటి నీ భక్తికి, నీ ప్రేమకు నేను ఎప్పుడు కూడా దాసోహం అవుతానని నీకు తెలియదా? ఈ సాయి అనుగ్రహం కలుగుతున్న భక్తులకు ఎలాంటి ఆపద కానీ ఎలాంటి భయాలు కానీ ఉండవు. అతి త్వరలోనే నీకు నిరూపించి చూపిస్తాను. మరి నీ మనసు అంతగా కలత చెందినప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధను అసలు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా భరించలేనిదిగా ఉన్నప్పుడు నా వంతు కూర్చొని నా సచ్చరిత్రను ఒక్కసారైనా చదువుతూ ఉండు. సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే నీకు తప్పకుండా సహాయం అని తీరుతుంది. నేను నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను. నా మాటలపై నమ్మకాన్ని ఉంచుతావు కదూ. ఈరోజు తర్వాత నీకు తప్పకుండా ఒక వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. ఆ వ్యక్తి సహాయంతో నీకు ఎన్ని రోజుల నుంచి కలలు కంటున్నటువంటి
నీ కళ నెరవేరబోతుంది. గొప్ప ధనలాభం నీ చెంతకు రాబోతుంది. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి, అలాగే నువ్వు కలలు కంటున్నటువంటి బంగారు భవిష్యత్తుతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు, నీ కుటుంబం ఆనందంగా అనుభవించబోతున్నారు. ఈ సాయి మాటలపై కాస్త నమ్మకాన్ని ఉంచి ఇప్పటికైనా ఓర్పు సహనంతో ఉండు. మరలా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అపనమ్మకాన్ని ఏర్పరచుకోకుండా ఈ అంత నమ్మకంతోనే అంత మంచి జరుగుతున్న ఆశతో జీవితాన్ని గడపాలి తప్ప ఎప్పుడు కూడా మాకంటూ ఒక మంచి శుభవార్త అని రావు. ఎప్పుడు కూడా మేము ఇలా ఎదురు చూస్తూ ఉండాలి అంతే తప్ప మా జీవితంలో ఏది కూడా మంచి జరగదన్నటువంటి ఆలోచన ధోరణి ఎప్పుడు కూడా అలవర్చుకోకూడదు. జీవితం అంటేనే ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. వాటన్నిటిని కూడా తప్పక మనం ఎదుర్కోవాలి. ఎప్పుడు కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. నాపై పూర్తి నమ్మకంతో ఉండు. ఈ సాయిని తండ్రిగా భావిస్తే గనక ఒక్క క్షణం నేను చెప్పేటువంటి మాటలన్నీ శ్రద్ధగా విను. నీకే అర్థమవుతుంది. నేను చెప్పేటువంటి సందేశాల్లో ఉన్నటువంటి అర్థాలేంటో తప్పకుండా నువ్వు గ్రహించగలుగుతావు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకు. ఎప్పుడు కూడా వాటిని చూసి కృంగిపోవద్దు. కేవలం నాకే వస్తున్నాయి సమస్యలని అపోహపడవద్దు. ఎందుకంటే సమస్యలన్నిటివి ప్రతి ఒక్క మనిషికి తప్పకుండా వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొనేవాడే జీవితాన్ని సునాయాసంగా ముందుకు సాగించగలడు. నేను నీతోనే ఉంటున్నానని పదే పదే చెప్తున్నా కూడా నువ్వే నాపై నమ్మకాన్ని కుదుర్చుకోవడం లేదు. నీ వెంట నేను ప్రతి క్షణం ఉంటున్నాను అని ఎన్నోసార్లు నిరూపించాను. అయినప్పటికీ కూడా నువ్వు మాత్రం నన్ను పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నావు. నువ్వు ఏ పని చేసినా అది విజయం పొందేలాగా నీతో ప్రయాణం చేయిస్తాను. ఎవరు? ఈ సాయి కదా. మరి అంతగా నీతో ఉంటే ఉన్నటువంటి నాకు మరి ఈ బాధలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి బాబా? మరి ఒకవేళ ఈ బాధలు కష్టాలు నా చెంతకు వస్తున్నప్పుడు మరి నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? నేను నీతో ఉన్నంతగా మాత్రాన నువ్వు చేసినటువంటి కొన్ని కర్మలను నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోతాయా చెప్పు? అవన్నీ కూడా నువ్వు అనుభవించాలి కదా. నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా? నీ చెడు సమయం నుండి సమయం అంటూ నీకు బాగా బాధ కలిగి నాకంటూ ఎవరు తోడు లేరు అని నీలో నువ్వే ఒక భయానికి లోనై నిన్ను నువ్వు అసహనానికి గురి చేసుకుంటున్నప్పుడు ఉంటావు చూడు. ఆ సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ రాకుండా తీసుకోకుండా నిన్ను రక్షించే మరెవరో కాదు, నీ సాయి అయినటువంటి ఈ తండ్రిని. నన్ను మాత్రం అర్థం చేసుకోకుండా నీ సమస్యల నుండి నన్ను విముక్తి కలిగించడం లేదని అపోహ చెందుతున్నావు. నీకు అవసరమైనన్ని కూడా సమకూర్చడం లేదని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉండడం మంచి పని కాదు. అది ఎంతవరకు నిజమనేది ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావా? ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈరోజు వరకు ఇంత ధైర్యంగా నిలబడ్డావు అంటే అందుకు నా నుండి నీకు ఎలాంటి సహకారాలు లభించాయి కాదంటావా? నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఆ విషయం నీకు ఏదో ఒక రోజు తప్పకుండా గుర్తుకొస్తుంది. నేనే గనక లేకపోతే నీకున్నటువంటి ఎన్నో సమస్యల్లో వాటికి నువ్వు ఈ పాటికి చిందరవందరగా చిక్కుకొని నరకయాతనకు గురయ్యేవాడివి. అయినప్పటికీ కూడా నేను ఎన్ని సహకారాలను అలాగే ఎన్ని సహాయాలను అందించి మాత్రం ఏం ప్రయోజనం? కేవలం నీ సహాయాన్ని నువ్వు పొందినప్పుడు మాత్రమే నాపై ఆహా బాబా నేనంటే నాకు చాలా ఇష్టం, బాబాకి నాకు సహాయం అందించాడు అనుకుంటావు. తర్వాత మరలా ఏదైనా సమస్య కానీ వెంటనే వస్తే చిన్నపాటి కష్టం వచ్చినా కూడా వెంటనే ఏం ఆలోచన పెట్టుకోకుండా బాబా ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు అసలు ఉన్నావా లేదా, నువ్వే ఉంటే కనుక నాకు ఈ సమస్య ఈ కష్టాలు అని వ్యతిరేకంగా మాట్లాడతావు. మరి అటువంటి అప్పుడు నేను నీతో ఉన్నట్ట లేనట్ట? నేనే గనక నీ కర్మలన్నీ ఇప్పుడే నీ నుండి తీసివేసినట్లయితే నువ్వు వాటిని మరలా అనుభవించి తీరవలసి వస్తుంది. కానీ నేను అనుకుంటున్నది ఏంటో తెలుసా? ఇన్ని కష్టాలు నీకు ఉన్నటువంటి చెడు కర్మలన్నీ కూడా తీసివేసి వాటి స్థానంలో చిరకాల మంచి స్థానాన్ని నీకు ఇద్దామని నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తావు. అదే కదా నేను ఆశపడుతున్నాను. అందుకోసమే నేను కొన్ని రోజులు నువ్వు బాధపడినా పర్వాలేదని ఇలాంటి నిర్ణయాలను తీసుకోకుండా అలా చూస్తూ ఉన్నాను. కానీ అవి కూడా నిన్ను ఎక్కువగా బాధించేలా కాకుండా కేవలం కష్టాలు సమస్యలను అలా వచ్చి నేను పలకరించేలా చేస్తున్నాయి. ఇక నుండి ఈ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేటివి అంటుకోవు. ఎందుకో తెలుసా? ఈ జన్మలో నువ్వు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని ఎలాగా కీడు చేయలేదు, ఎవరి చెడు కోరుకోలేదు.
అందరినీ మంచిగా కోరుకున్నావు, అందరూ బాగుండాలని అనుకుంటున్నావు. నీ మనసుకి ఈ జన్మలో నువ్వు చేసినటువంటి కొన్ని మంచి పనులకు చిరకాలం నువ్వు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న తప్పులు కానీ లేదా నీ పూర్వజన్మ కర్మలు కానీ అవన్నీ కూడా పూర్తిగా నీ నుండి దూరం చేస్తున్నాను. నీ చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయే సమయం వచ్చింది. అతి కొద్ది రోజుల్లో నీ జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. నువ్వు భవిష్యత్ అంతా కూడా సంతోషమయం చేసుకోబోతున్నావు, సంతోషంగా జీవించబోతున్నావు. ఈ కాసిన్ని రోజుల వల్ల ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా దాటి వల్ల నువ్వు దూరంగా వెళ్ళిపోవద్దు, వాటి చూసి భయపడి వెళ్ళిపోవద్దు. అవి నేను ఏం చేయలేవు కదా, ఆమె ఇస్తున్నాను కదా, అవి నేను తాకాలంటే నీ ముందు ఈ బాబాని దాటుకొని నీ వద్దకు రావాలి. అవి కేవలం నీకు అనుభవిస్తున్నట్టుగా అనిపించినప్పటికీ కూడా అవి నిన్ను ఏమీ కూడా చేయలేవు. నేను నీకు మరలా చెప్తున్నాను, సమస్యలు కష్టాలను కేవలం నా వద్దకు వచ్చినందుకు కేవలం నా కోసమే కాకుండా నా చుట్టూ ఉన్న వారికి కూడా సహజమైన నిన్ను ఎప్పుడైతే అనుకుంటావో వాటిని నువ్వు అసలు పట్టించుకోవు. ఎప్పుడైతే ఆ సమస్యను పెద్దదిగా చూడడం మొదలు పెడతావో అది నిన్ను ఇంకా ఇంకా బాధ పెట్టడానికి చూస్తుంది. కాబట్టి నిరంతరం సాయి నామస్మరణ చేస్తూ ఉండు, లేదా నీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండు. ఎక్కువగా భగవంతుడి యొక్క సన్నిధిలో గడుపు. ప్రతిరోజు కూడా నా ముందు ఉన్నటువంటి నీ పనులు చేస్తూ ఉండు. అప్పుడు నీకు ఉన్నటువంటి సమస్య కానీ లేదంటే ఏదైనా కష్టం కానీ నీకు పెద్దగా ఇబ్బంది కలిగేలాగా చేయదు. అలా కాకుండా అలా కూర్చొని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ అదే ధోరణిలో మునిగిపోయి ఉంటే ఆ కష్టంని ఇంకా ఇంకా ఎక్కువగా పదే పదే బాధ పెట్టాలని చూస్తుంది. నీ మనసుకు ఇంకా ఎక్కువ గాయం చేస్తుంది. చాలా రోజుల నుండి ఇప్పటికే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు. అసలు రాత్రులైతే కనీసం నిద్ర కూడా పోవటం లేదు. నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదా నీ కుటుంబంలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటిని కూడా నేను బాగా నీకు ఆనందంగా ఉండేటువంటి విధంగా చేయబోతున్నాను. నన్ను నమ్ము. నేను చూస్తూ నీకు అసలు ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. అందువల్లనే నేను కొన్ని రోజుల నుండి నేను సమస్యలు కష్టాలను నువ్వు కూరుకుపోతున్నా కానీ ఎలాంటి సహాయం నీకు అందించలేకపోయాను. కానీ నేను ఎలాంటి సహాయం అందివ్వడం లేదని మాత్రం నీ పొరపాటు అవుతుంది. నీకు ఎంత సమస్య ఉన్నా, ఎంత బాధలో ఉన్నా నీ నుండి నేను వాటిని స్వీకరిస్తున్నాను. అది మాత్రం సత్యం. నేను ఎప్పుడు కూడా ఎలాంటి సమయంలో కూడా ఒంటరిగా అయితే వదిలిపెట్టే పని లేదు. ఎప్పుడు నా అండ నీకు తప్పకుండా ఉంటుంది. ఒక మనిషితో మాట్లాడితే ప్రశాంతత లభించాలి. ఆ మనిషి కనిపిస్తే ఎంతో బాధలో ఉన్నా కూడా నీ మనసు కాస్త తేలికైపోవాలి. ముందు నీ శ్రేయోభిలాషులను కానీ నీ స్నేహితులతో కానీ కాసేపు మనసు విప్పి మాట్లాడుకో. నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా వారికి చెప్పుకో. నీకు ఉన్నటువంటి కష్టం కానీ సమస్య కానీ ఏదైనా కానీ వారితో పంచుకో. ఆ తర్వాత నీకు ఏదైనా కానీ వారి నుండి మంచి జవాబు రావచ్చు. ఏమో నీవు ప్రారంభించబోతున్నటువంటి ఒక పని వల్ల పూర్తి విజయం పొంది నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మంచిగా మెరుగవుతాయి. నీకున్నటువంటి కుటుంబ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇన్ని రోజులు కూడా ఎంత ఆశగా ఎదురు చూస్తూ దాని గురించి ఎంతగా విచారిస్తున్నావో ఆ పని పూర్తయింది. ఆలస్యం నీకు ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. నిన్ను తప్పకుండా ఆశ్చర్యపడేటువంటి సమయాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను. మరి నాకంటూ ఒక వారసులు ఎవరున్నారు? నన్ను నమ్మినటువంటి వారసులు మీరే కదా. మీ ఆలోచనలు, మీరు చేసేటువంటి పని నా కోసం వినియోగించుకోండి. నేను కూడా ఎప్పుడు మీ వెంటే ఉంటా. మీకు తోడుగా నీడగా ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాను. ఎప్పుడు కూడా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను. మీ తోడు ఉండి పిలిస్తే పలుకుతూ ఉంటాను. నేను ఎప్పుడు మీ నుండి కోరుకునేది మీకు తెలుసు. అదే మీ ప్రేమ, నమ్మకం. ఇక మనం చేసేటువంటి పనులన్నీ కూడా బాబాకి సంబంధించినవి ఉండాలి. ప్రతి పని చేసేటువంటి ఆ స్వామిని గుర్తు చేసుకుంటూ బాబా కోసం చేస్తున్నటువంటి సంతృప్తితో బాగాని జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం ఏదైనా కానీ కొన్ని మంచి మంచి విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే బాబా గురించి, బాబా చేసినటువంటి లీలల గురించి మాట్లాడుకుంటే చాలా మంచిది. అలా ఆలోచిస్తూ ఆయన గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మన మనసులో కూడా ఆయనపై మనకున్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పోతాయని అర్థం. ఇక దేని గురించి కూడా అతిగా కంగారు పడవద్దండి. సమయానికి అన్నీ కూడా తప్పకుండా బాబా జరుపుతాడు అని ధైర్యంగా ఉండాలి. ఏదైనా ఆగమన్నా ఆగదు కదండి. నిరంతరం కూడా భగవంతుడిపై నమ్మకం ఉంచి ఆయనపై నామాన్ని స్మరిస్తూ ఉందాం. తట్టుకోలేనటువంటి కష్టం అయితే వచ్చినప్పుడు మనకు తోడుగా మనకి నమ్మినటువంటి
అంటే మనం అంతగా నమ్మకాన్ని పెంచుకున్నటువంటి ఆ బాబా మనకు అండగా ఉంటాడు. ప్రతి జన్మలో ఆయన మనం వెంటే ఉంటాడు. మనం అనుకున్నటువంటి ప్రతిఫలన తప్పకుండా ఏదో ఒక రోజైతే మనం అందించి చేస్తాడు. అది నిజమైనటువంటి క్షణం. అది మనం నిజమైనటువంటి సాయి భక్తుడిగా నిలిచి ప్రతి ఒక్కరి కూడా ఎంతో గౌరవంగా నలుగురితోనూ ఉన్నంతగా జీవితం విజయం తప్పకుండా మన సొంతమయ్యే తీరుతుంది. నీ కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, మన సప్త సముద్రాలు దాటైనా సరే, బాబా గారు మన కోసం మనం అడిగింది తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు. అది కాస్త ఆలస్యమైనా సరే అంతవరకు వేచి ఉండాల్సిందే. బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోస్కి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. బాబా గారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరాం.